హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్బీ స్టడీ సర్కిల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ. మీరు ఈ పిక్చర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకేం కనిపిస్తుందండి ఇక్కడ? సీ హియర్, ఇక్కడ ఇల్లులు కూలిపోవడం కానీ, సునామీలు రావడం కానీ, సో ఇలా అంత డ్యామేజ్ అనేది అవ్వడం కానీ, ఇలా అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం, రైట్? సో ఈ పిక్చరైజేషన్ మీరు చూడగానే మీకు అర్థమవుతుంది ఏంటి, వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనేది మనకు తెలిసిపోతుంది. సో విపత్తు అంటే ఏంటండి? డిజాస్టర్ అంటే ఏంటండి? సి హియర్, డిజాస్టర్ అనేది ఈ డిజాస్ట్రే అనే ఒక ఫ్రెంచ్ వర్డ్ నుంచి మనకి ఫామ్ అయింది, ఓకేనా? అంటే ఈ డిజాస్ట్రీ అంటే యాస్ట్రీ ఇలా డివైడ్ చేసుకుంటే, డిస్ అంటే బ్యాడ్ అని ఫ్రెంచ్ లాంగ్వేజ్లో, యాస్ట్రీ అంటే స్టార్ అని, ఓకేనా? మీకు ఇలా కూడా అడుగుతారు, డిజాస్టర్ అనేది ఏ లాంగ్వేజ్ నుంచి మనకి వచ్చింది అని చెప్పేసి మనము ఫ్రెంచ్ వర్డ్ అని చెప్పేసి చెప్పచ్చు, ఓకేనా? సో డిస్ అంటే బ్యాడ్ అండ్ యాస్ట్రీ అంటే స్టార్ కదా. సో దీని నుంచి మనకు బ్యాడ్ స్టార్ అంటే ఏంటంటే, మీరు ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తున్నారా, దీన్ని ఏమంటారంటే తోకచుక్క. మీకు ఐడియా ఉంటుంది కదా, ఈ తోకచుక్క అనేది కనిపించింది అంటే ఎక్కడైనా మనకు పూర్వకాలంలో మన ఇండియాలో చాలా మూఢనమ్మకాలు ఉండేవి, అంటే ఇప్పటికీ కూడా ఉన్నాయండి. సో ఆ మూఢనమ్మకాల వల్ల తోకచుక్క మనకు కనిపిస్తే ఏదో మనకు బ్యాడ్ జరుగుతుంది అని అనుకునే వాళ్ళం మనం కదా. సో ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే నమ్మకం అనేది ఉండేది. సో అందుకే ఈ డిజాస్టర్ అనే పేరు పెట్టడం దీనికి జరిగింది. సో ఫ్రెంచ్ వాళ్ళు దీనికి మీనింగ్ బ్యాడ్ స్టార్ కాబట్టి, సో మనకు విపత్తు అనేది అంటే మనకు ఆకస్మికంగా ఈ వరదలు, ఈ సునామీలు, భూకంపాలు ఇలాంటివి జరిగి మనకి తీవ్ర నష్టం అనేది జరగడం, ఇలాంటి సిచ్యుయేషన్స్ అనేటివి మనం ఫేస్ చేస్తున్నాం కదా. కాబట్టి మనకేముంటుంది, దీనికి బ్యాడ్ స్టార్ అనే రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని డిజాస్టర్ అనే పేరుతో పిలుస్తున్నాం, రైట్? సో ఈ డిజాస్టర్ అనే డెఫినేషన్ దగ్గరకు వస్తే మనకు సీ హియర్ ద డెఫినేషన్, సీరియస్ డిస్రప్షన్ ఆఫ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎ సొసైటీ ఆర్ కమ్యూనిటీ. అంటే ఏంటండి, ఈ నార్మల్గా మనకు డెఫినేషన్ అనేది నేను చాలా ఈజీగా చెప్పాను. ఇక్కడ మనకు ఈ ఐక్యరాజ్య సమితి, ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంకా చాలా సంస్థలు చాలా రకాలుగా ఈ డిజాస్టర్కి అనేక డెఫినేషన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని డెఫినేషన్స్ మనం నేర్చుకోవాల్సిన అవసరము లేదు, ప్లస్ అంత ఇంపార్టెంట్ కాదు. కాబట్టి మనం ఈ సింపుల్ వేలో ఈ డిజాస్టర్ అంటే ఏమనేది నేర్చుకుందాం, ఓకేనా? సీ హియర్, సీరియస్ డిస్రప్షన్ ఆఫ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎ సొసైటీ ఆర్ కమ్యూనిటీ. అంటే కమ్యూనిటీ ఆర్ సొసైటీ అంటే ఏంటి? సమాజమే కదా. సో సమాజం యొక్క రోజువారీ పనులు ఉంటాయి కదా. సో ఆ రోజు వాళ్ళు చేసుకునే పనులకు ఏదైనా ఆటంకం కల్పిస్తూ ఏదైనా ఒక సీరియస్ డిస్రప్షన్ అంటే ఆటంకం, ఏవైనా సీరియస్గా ఆటంకాలు అనేటివి జరిగేదాన్నే విపత్తు అని చెప్పొచ్చు. అంటే ఇవి అకస్మాత్తుగా జరుగుతాయన్నమాట. మనకు అకస్మాత్తుగా సీ హియర్, ఇలా అకస్మాత్తుగా ఇక్కడ భూకంపం వచ్చేసి ఇల్లులను ఎలా కోల్పోయాయి చూడండి. కాబట్టి ఇక్కడ చూడండి, వరదలు వచ్చి వాటర్ అన్ని జనాలు ఇంత ఇబ్బంది పడుతున్నారో. సో ఇలాంటివి ఆకస్మికంగా జరుగుతాయన్నమాట. ఇలా జరిగే వాటినే విపత్తు అంటాం. అర్థమవుతుందా? సో అంటే ఏదైనా సీరియస్గా ఆటంకం కలిగి ప్రజలు నష్టపోయి వాళ్ళ దగ్గర ఉన్న రీసోర్సెస్ ఏవైతే ఉంటాయి కదా, రీసోర్సెస్ వాళ్ళు వాడే వస్తువులు కానీ ఏదైనా కూడా అవన్నీ నష్టపోయి వాళ్ళ దగ్గర రీసోర్సెస్ లేకపోవడం అంటే దాన్నే డిజాస్టర్ అంటారు. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం ఇక్కడ వాళ్ళు ఏదో నష్టపోయారు, సో ఒక భూకంపం వచ్చింది, ఇల్లు కూలిపోయింది, వాళ్ళవన్నీ రిక్వైర్మెంట్స్ అనేవి లేకుండా పోయాయి. సో వాళ్ళ దగ్గర ఉన్న రీసోర్సెస్తో వాళ్ళు కోలుకోలేకపోవడం అనమాట, దాన్నే డిజాస్టర్ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఈ విపత్తులకు కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయండి. అవేంటంటే, అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇవి ఆకస్మికంగా వస్తాయి. నేను ఆల్రెడీ చెప్పాను, సడన్గా రావడం అనమాట. మనకి ముందే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు.
ఎందుకంటే ఇవి సడన్గా వచ్చేస్తాయి. అంటుంటారు కదా, సునామీ వచ్చే ముందు చాలా కూల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, కానీ సడన్గా సునామీ వచ్చేస్తుంది అని చెప్పేసి అలా అనమాట. అంటే ఎప్పుడైనా కొన్ని సంవత్సరాల తర్వాత మనకి భూకంపం వస్తుంది అని తెలిస్తే ముందే మనం జాగ్రత్తలు తీసుకుంటే ఆటంకం కొంతవరకు తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పొచ్చు. కానీ విపత్తులు అనేటివి అలా రావండి, ఆకస్మికంగా చాలా స్పీడ్గా సంభవిస్తాయి అన్నమాట అవి. కాబట్టి మనకు ఆలోచించే అంత టైం కూడా ఉండదు. తర్వాత ఏంటంటే ఈ మానవ సమాజాల యొక్క సామాజిక, సాంస్కృతిక, ఆర్థికపరమైన వనరులను ఇవి ధ్వంసం చేస్తాయి. అంటే ఈ పర్యావరణాన్ని కూడా ధ్వంసం చేసేస్తాయి అన్నమాట. సో ఇది చాలా డేంజరస్ అండి. అంటే ఇట్ మీన్స్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది కదా, ఏదైతే నేను ఎస్టర్డే చెప్పాను టాపిక్, మీరు ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ వీడియో కనుక చూడనట్లయితే జస్ట్ వాచ్ ఇట్ అండి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి, దాన్ని కూడా ధ్వంసం చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెట్లు ఉంటాయి కదా, చెట్లు అనేటివి కూల్చేసాయి అనుకోండి, ఏదైనా సునామీ వచ్చింది, చెట్లన్నీ కూలిపోయాయి, భూకంపం వచ్చింది, ఆ చెట్లన్నీ కోల్పోయాయి. సో అలాంటి కేసెస్లో ఏం జరుగుతుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఆగిపోయినట్టే కదా అక్కడ, అంతే కదా. సో ఇలా అనమాట, ఇలా జరిగేదాన్నే విపత్తు అంటారు. లాస్ట్ వన్ ఏంటంటే సామాజిక జీవనానికి అంతరాయనం కలిగిస్తుంది ఇది. అంటే మనం ఒక స్థాయి నుంచి ఒక చాలా వరస్ట్ స్టేజ్కి వెళ్ళిపోవడం అనమాట. మనం నార్మల్గా అందరం బాగానే ఉండింటాము, కానీ సడన్గా ఇలాంటివి జరిగేసరికి మన లైఫ్ స్టైల్, మనం ఎలా నష్టపోతాం అనేది, ఆ నష్టపోయే ఆ సిచ్యుయేషన్ అనేది ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ సామాజిక జీవనానికి అంతరాయనం కలిగినట్టే కదా. నెక్స్ట్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటండి, పేరులోనే ఉంది ఇక్కడ మేనేజ్మెంట్. అంటే హౌ వీఆర్ మేనేజింగ్ విత్ ద హ్యూమన్, మెటీరియల్, ఎకనామిక్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్. అంటే టు మేనేజ్ ద డిజాస్టర్ అంతే. సో ఆ విపత్తుని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా అందులో నుంచి రికవరీ అవ్వాలి, సో ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. అంటే విపత్తు వల్ల ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యి ఉంటాయి కదా, సో వాటిని మేనేజ్, ఏవైనా ఇంపాక్ట్ అయి ఉంటుంది, ప్రజలకు ఇంపాక్ట్ అయి ఉంటుంది, వస్తువులకు ఇంపాక్ట్ అయి ఉంటుంది, ఫుడ్ ఇంపాక్ట్ అయి ఉంటుంది, ఎవ్రీథింగ్. సో ఆ ఇంపాక్ట్ అయిన వాటిని మేనేజ్ చేసేదాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు. సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, ఒక డిజాస్టర్ వచ్చాక మనం ఎంతవరకు ప్రిపేర్ అయ్యాము. సో ఇక్కడ చూడండి, సైకిల్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా. సో ఇక్కడ మనకు డిజాస్టర్ అనేది వచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంది, దానికి ఎలా రెస్పాండ్ అయ్యాం, సో దాన్ని ఎలా రికవరీ చేసుకోగలిగాం. ఆ తర్వాత మిటిగేషన్, అంటే దాని నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో జాగ్రత్తలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలాంటి సిచ్యుయేషన్ రాకుండా ముందుగానే ఎలా ప్రిపేర్ అవ్వాలి. దిస్ ఈజ్ అ హోల్ సైకిల్ అనమాట. అంటే మనం ఇక్కడ ఒక భూకంపం వచ్చింది అనుకోండి, భూకంపం వచ్చిన తర్వాత మొత్తం అంతా స్మాష్ అయిపోయి ఉంటుంది, రైట్. సో ఆ తర్వాత ఏంటి, ఎలా రెస్పాండ్ అవుతున్నాం, అంటే ఎంతవరకు ఎలా ఉంటుంది పరిస్థితి. ఆ తర్వాత దాని నుంచి, అంటే మనం ఒక నార్మల్ స్టేజ్ నుంచి ఒక పర్టికులర్ మన ఒరిజినల్ స్టేజ్కి రావడానికి, మనకు అది రికవరీ అవ్వడానికి ఎంత టైం పట్టింది, ఎలా రికవరీ అవుతున్నాం. నెక్స్ట్ మిటిగేషన్, అంటే దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం, రైట్. ఆ తర్వాత ప్రిపరేషన్, అంటే నెక్స్ట్ ఒకవేళ ఇలాంటి సిచ్యుయేషన్ మనం వస్తే ముందుగానే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందుగానే ప్రిపేర్ అవ్వడం. సో ఇలా అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఈ ఫ్యూచర్లో డిజాస్టర్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఆలోచించడాన్నే, అంటే ఎలా నిరోధించగలం ఈ డిజాస్టర్ని, మనం కొంతవరకైనా మనం ఏదో ఒకటి నిరోధించగలం కదా, ఆప్షనల్. సో అలాంటి కేసెస్, దీన్నే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు. నెక్స్ట్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు న్యాచురల్ డిజాస్టర్ అండ్ మ్యాన్మేడ్ డిజాస్టర్ అని చెప్పేసి రెండు ఉన్నాయండి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో న్యాచురల్ డిజాస్టర్ అండ్ మ్యాన్మేడ్ డిజాస్టర్. అంటే న్యాచురల్ డిజాస్టర్లో ఇక్కడ చూడండి, జియోఫిజికల్, హైడ్రోలాజికల్, క్లైమేటోలాజికల్, మెటరోలాజికల్ అండ్ బయోలాజికల్. అండ్ మ్యాన్మేడ్ డిజాస్టర్ అయితే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, పొల్యూషన్ అండ్ యాక్సిడెంట్స్. ఇక్కడ జియోఫిజికల్ అంటే భూభౌతిక అని చెప్పచ్చు. భూభౌతిక అంటే ఇక్కడ చూడండి, నేను న్యాచురల్ డిజాస్టర్స్ అన్నీ కూడా మీకు పిక్చరైజేషన్లో చూపిస్తున్నాను. సో భూభౌతిక అంటే ఇక్కడ ఈ అర్త్ క్వేక్స్, ఈ సునామీస్ అబ్జర్వ్ చేస్తున్నారా మీరు. సో ఈ సునామీస్ ఇలాంటివన్నీ కూడా అగ్నిపర్వత ప్రమాదాలంట, ఇలాంటివన్నీ కూడా మనం, ఈ అగ్నిపర్వత ప్రమాదాలు ఇలాంటివన్నీ కూడా మనం జియోఫిజికల్ డిజాస్టర్ అని చెప్పేసి చెప్పచ్చు. అందులో హైడ్రోలాజికల్ అంటే లైక్
ఈ వరదలు, తుఫానులు ఇలాంటివి అనమాట. సో నెక్స్ట్ క్లైమటాలజికల్, హైడ్రలాజికల్ ఈజ్ నథింగ్ బట్ జల సంబంధ అని చెప్పచ్చు. సో ఇలాంటివి అర్థమవుతుందా. నెక్స్ట్ ఏంటంటే క్లైమటాలజికల్ అంటే శీతోష్ణ సంబంధిత అంటే టెంపరేచర్ అనేది మరీ ఎక్కువగా పెరిగినప్పుడు కరువులు రావడాలు. అర్థమవుతుందా, ఇట్లా కరువులు రావడాలు అనమాట, ఫ్లడ్స్. తర్వాత నెక్స్ట్ ఏంటి మెటరోలాజికల్ అంటే వాతావరణ సంబంధ డిజాస్టర్స్ అనమాట. అంటే లైక్ వాతావరణ సంబంధమైన సైక్లోన్స్ రావడం. అర్థమవుతుందా. సో ఇలా సైక్లోన్స్ అనేటివి రావడం ఇలాంటివి. నెక్స్ట్ బయలాజికల్ అంటే జీవ సంబంధ అంటే ఏవైనా అంటువ్యాధులు రావడము, లేకుంటే జంతు కీటక సంబంధ విపత్తులు అనమాట. సో ఇలాంటివి అంటువ్యాధులు అంటే లైక్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది కోవిడ్-19 చెప్పొచ్చు కదా. సో అలా అనమాట. సో నెక్స్ట్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషను. సో ఈ లైక్ ఏవైనా మానవ తప్పిదారుల వల్ల వచ్చే విపత్తులు ఉంటాయి కదా, అలాంటివి, పొల్యూషన్ వల్ల వచ్చేటివి. సో ఈ లైక్ పర్యావరణ క్షీణత, ఈ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఈ మానవ తప్పిదారుల వల్ల వచ్చే విపత్తులు ఎలా ఉంటాయంటే ఈ పర్యావరణ క్షీణత అంటే పర్యావరణానికి నష్టం కలిగించడం. సో పొల్యూషన్ వల్ల రావడం. యాక్సిడెంట్ అంటే ఇంకా ఏదైనా ట్రాన్స్పోర్ట్లో మనకి యాక్సిడెంట్స్ అనేటివి జరగడం, మనిషి ప్రాణాలు నష్టపోవడం ఒకటి, లేకుంటే ఇంకా ప్రమాదమైన ఏదైనా ప్రోడక్ట్స్, ఇప్పుడు ఏదైనా అగ్నికి సంబంధించి లేకుంటే వాట్ ఎవర్ ఇట్స్ కొంచెం బయటికి అవి కనుక స్మాష్ అవుతే సమాజంలో కొంచెం నష్టం అనేది జరుగుతుంది. లైక్ ఏవైనా ప్రమాదకరమైన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఏవైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్కి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అవి స్మాష్ అయ్యి సమాజానికి నష్టం జరగడం, అలాంటి ట్రాన్స్పోర్ట్ లైక్ డిజాస్టర్స్ కూడా ఉంటాయండి. యాక్సిడెంట్స్లో అవి కూడా వస్తాయి. సో నెక్స్ట్ అంటే కొన్నిసార్లు ఈ డిజాస్టర్ వైపరీత్యాలుగా మారుతాయి. వైపరీత్యాలు అంటే see here complex emergencies and pandemic emergencies. కాంప్లెక్స్ ఎమర్జెన్సీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా వరదలు వచ్చి ఇల్లు నాశనం అయిపోతాయి కదా. సో ఇక్కడ చూడండి, మీరు ఈ పిక్చర్ అబ్జర్వ్ చేస్తున్నారా, అన్నీ కూడా. సో వీళ్ళందరూ కూడా ఇలాగే సడన్గా ఈ విపత్తు అనేది రావడం వల్ల వీళ్ళ సిచ్యుయేషన్స్ అనేటివి ఇలా మారడం అనమాట. సో మీకు ఈ పిక్చర్ చూడగానే మీరు గ్రాస్ప్ చేయగలుగుతున్నారు కదా ఏంటి సిచ్యుయేషన్ అని చెప్పేసి. సో కాంప్లెక్స్ ఎమర్జెన్సీస్ అంటే ఎక్కడైనా వరదలు వచ్చి ఈ ఇల్లులు అనేటివి పోయి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ వాళ్ళకి లేకుండా పోవడం, ప్రజలు అనేవాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఈ ప్రజలు ఉన్నారు కదా, వీళ్ళు చూడండి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి అలా విపత్తు జరగడం వల్ల సో వాళ్ళు ఇల్లులు వదిలేసి ఇక్కడికి రావడం, ఇలా కొన్ని టెంట్స్ వేసుకొని కూర్చోవడం, ఒక దగ్గర ఎక్కడైనా ఉండిపోవడం, ఫుడ్ లేకోకుండా ఇలా ఉండిపోవడం. సో ఇవన్నీ కూడా వీళ్ళు నష్టపోయారు కదా. సో అంటే అలాంటి కేసెస్లో ఏం జరుగుతుందంటే కాంప్లెక్స్ ఎమర్జెన్సీస్ అంటే ఏంటంటే ప్రజలు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అక్కడ ఇంకా వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ ఏవో దొరికినవి తీసుకొని వాళ్ళు ఎక్కడో చోటుకి వెళ్తూ ఉంటారు, దొంగలు రావడం, దొంగతనాలు జరగడం, ఫుడ్ కోసం వాళ్ళు కొట్టుకోవడం, ఒకరికొకరు ఫుడ్ దొరకకపోవడం, వాళ్ళకు మెయిన్లీ ఏంటంటే డిస్ప్లేస్డ్ పాపులేషన్ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇక్కడ డిస్ప్లేస్డ్ పాపులేషన్ ప్రాబ్లం అంటే ప్రజలు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వలసపోవడం, ఇది మెయిన్ థింగ్ అండి కాంప్లెక్స్ ఎమర్జెన్సీస్లో. ఇక్కడ చూస్తున్నారా మీరు, వాళ్ళకి అక్కడ వరదలు అనేటివి వచ్చినాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వస్తువులన్నీ దొరికినవి తీసుకొని వాళ్ళు వేరే ఊరికి వలస వెళ్ళిపోతున్నారు. సో దీన్నే డిస్ప్లేస్డ్ పాపులేషన్ ప్రాబ్లం అంటారు. సో ఇవన్నీ కూడా మనం కాంప్లెక్స్ ఎమర్జెన్సీస్ అని చెప్పొచ్చు. అంటే డిజాస్టర్ అక్కర్ అయినాక వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే డిజాస్టర్ అనేది జరిగిపోయి ఉంటుంది, జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత, విపత్తు జరిగిపోయిన తర్వాత వచ్చేటివే ఈ కాంప్లెక్స్ ఎమర్జెన్సీస్ అండ్ పాండమిక్ ఎమర్జెన్సీస్ అంటే see here పాండమిక్. ఇక్కడ మనం దీన్ని కనుక డివైడ్ చేసుకుంటే పాన్ అంటే మామూలుగా పాన్ ఇండియా అంటుంటారు కదా, పాన్ అంటే ఆల్ అని అర్థం. అంటే ఇది ఒక గ్రీక్ వర్డ్ అనమాట, సో దీనికి పేరు ఎలా వచ్చిందంటే పాన్ అంటే గ్రీక్ వర్డ్లో ఆల్ అని మీనింగ్, పాన్ అంటే గ్రీక్ వర్డ్లో ఆల్ అని చెప్పేసి మీనింగ్. అర్థమవుతుందా. ఇక్కడ ఎమిక్ అంటే పీపుల్ అని చెప్పేసి మీనింగ్, అంటే ఆల్ పీపుల్, అందరికీ నష్టం జరగడం. సో మొత్తం ఓవరాల్గా వీళ్ళకి నష్టపోవడం, ఎవరిని వదలకుండా అందరికీ ఈ విపత్తు అనేది జరిగింది. అంటే అందరూ నష్టపోవడం అంటే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ డిసీజ్ చెప్పచ్చు. ఇక్కడ చూస్తున్నారా, కరోనా టైంలో ఇలా మాస్కులు వేసుకోవడాలు, కరోనా టైంలో అంటువ్యాధులు రావడాలు, మొత్తం కోవిడ్-19 అనేది అందరికీ స్ప్రెడ్ అయింది, రైట్. సో అలాంటి కేసెస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పాండమిక్ ఎమర్జెన్సీస్ కోవిడ్-19 అని చెప్పొచ్చు. డిసీజెస్ రావడం అంటే ఈ డిజాస్టర్స్ అనేటివి డైరెక్ట్గా అక్కర్ అవ్వండి, ఇలా డిజాస్టర్ అక్కర్ అయ్యాక ఇవి రావడం జరుగుతుంది. ఇంకా వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు కోవిడ్-19 ఉంది, అది ఒక దగ్గర వచ్చింది, సో అక్కడ నుంచి అందరికీ స్ప్రెడ్ అయింది. సో మొత్తం దేశాలు, ప్రతి దేశంలోనూ కోవిడ్-19. సో పాండమిక్,
It's nothing but all people are suffered, all people were suffered a lot COVID-19, right? సో అలా దట్ ఈస్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పాండమిక్ ఎమర్జెన్సీస్. సో ఓవరాల్గా మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మెయిన్లీ ఈ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. 1 సెకండ్. సైకిల్ అంటే లైక్ ఈ ప్రిపేరింగ్, రెస్పాండింగ్, వీఆర్ 1 సెకండ్, ఈ మిటిగేషన్, ఈ ప్రిపరేషన్, లెర్నింగ్, రికవరీ అవ్వడం. సి హియర్ డిజాస్టర్ వచ్చింది, రెస్పాన్స్ అనేది, రికవరీ, మిటిగేషన్, ప్రిపరేషన్. అంటే ఈ సైకిల్ అనేది ఇలా ఉంటుందండి. ఆఫ్టర్ ఈవెంట్, బిఫోర్ ఈవెంట్, అంతే కదా. బిఫోర్ ఈవెంట్ వీ షుడ్ ప్రిపేర్, అంటే మనకి జరిగే నష్టం అనేది అంటే ఒకసారి జరిగింటుంది, సో మళ్ళీ మనం జాగ్రత్తలు తీసుకోవడం. సో రికవరీ ఏంటంటే మనం ఇప్పుడు ఒక నార్మల్ స్టేజ్లో ఉండింటాం, రైట్? నార్మల్ డిజాస్టర్ కాకముందు ఎలా అయితే ఉన్నామో అదే నార్మల్ స్టేజ్కి మళ్ళీ డిజాస్టర్ అయిన తర్వాత మళ్ళీ అదే నార్మల్ స్టేజ్కి ఎలా వెళ్ళాలి అనే దాన్ని ప్రయత్నించడమే ఈ రికవరీ అని చెప్పొచ్చు, అంతే కదా. దాన్నే రికవరీ ఫ్రమ్ డిజాస్టర్. ఒక నార్మల్ మనము రికవరీ డిజాస్టర్ కాకముందు నార్మల్గా మనం ఎలా అయితే ఉన్నామో ఆ తర్వాత డిజాస్టర్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ అదే నార్మల్ స్టేజ్కి రికవరీ ఎలా అవ్వాలి అని ఈ సైకిల్ అనేది ఇలా జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో మనము కొన్ని బేసిక్స్ అనేటివి డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన కంప్లీట్ చేసామండి. సో నెక్స్ట్ వీడియోలో ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. బాయ్.